గోంగూర చికెన్ చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా గోంగూర రెడీ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు, టమోటాలు వేసి ఇలా మెత్తగా వాడుచుకునేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకునేసి గోంగూర దాంట్లో వేసేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత కాసిన నీళ్లు పోసి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిందాన్ని పక్కన పెట్టేసి ఇలా పచ్చిమిరపకాయలు, టమోటాలు ఫ్రై చేసిన వాటినేసి ఎనిపి వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్ కూడా వేసుకునేసి ఇలా మెత్తగా ఎనిపి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి ఆ తర్వాత చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మగ్గాక చిటికెడు పసుపు, తర్వాత చికెన్ కూడా వేసి ఈ విధంగా కలిపి మగ్గించుకొని పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకునేసి కారం కూడా వేసి ఆ తర్వాత ఇలా కలిపి ఫ్రై అయినాక గరం మసాలా, ధనియాల పొడి వేసి ఇలా బాగా కలిపి ఆ తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి ఇలా ఉడికించుకుని తర్వాత గోంగూర పేస్ట్ దాంట్లో వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్.